ఫ్రెండ్స్ ఈరోజు మీకు స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను. ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. మీకు డెమో చూపిస్తే ఒక ఐడియా అనేది కూడా ఉంటది. అంతకంటే ముందు మీ బ్రదర్‌ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. డెమో చూద్దాం. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే మారేవా హల్లి బెర్రీ ఫోన్ నన్నే తుక్కుడా 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 ఆడ ఈడ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఒకవేళ నచ్చి ఉంటే చాలా హ్యాపీ. నచ్చకపోతే నెక్స్ట్ టైం ఇంకా బెటర్‌గా చేస్తాను. కానీ వీడియో బాగుంటది. మెయిన్ చెప్పాలంటే ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ట్రెండింగ్‌లో ఉండడం కాకుండా ర్యాంకింగ్‌లో కూడా ఉంది. డెఫినెట్‌లీ ఈ వీడియో మీద మీరు చెయ్యండి. ఈ సాంగ్ మీద డెఫినెట్‌లీ రీచ్ 100 మందిలో ఇద్దరికైనా వస్తదని నేను నమ్ముతాను. డెఫినెట్‌లీ ఆ ఇద్దరిలో మీరు కూడా ఉండొచ్చు. ఎవరైనా ఉండొచ్చు. మన సబ్స్క్రైబర్ ఉంటే చాలా హ్యాపీ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే. మెయిన్ చెప్పాలంటే ఇందులో ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. మన వెబ్‌సైట్‌లో కూడా ఉంటుంది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో కూడా ఫాంట్ అయితే పైననే పెట్టేస్తాను నేను. ఎందుకంటే ఏదైనా కానీ ఫాంట్ దగ్గర ఇబ్బంది రాకూడదు మీకు. ఎందుకంటే మళ్ళీ ఫాంట్ దగ్గర ఇబ్బంది వస్తే మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది. ఓకే. ఇప్పుడు నేను దాని గురించి చెప్పడం లేదు. నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను సెపరేట్‌గా. ఈ 2 ప్రాజెక్ట్‌లో కూడా ఎందుకు సెపరేట్‌గా ఇచ్చానని కూడా ముందుగా చెప్తాను నేను. తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. లిరికల్‌కి సెపరేట్ ఇచ్చాను. కలర్ గ్రేడింగ్ కూడా ఉంటది అందులో. ఓకే. ఇందులో మీరు ఫోటో రీప్లేస్ పెడతారా? లేకపోతే నేను ఒక చిన్న మీకు ట్రిక్ చెప్తాను. రిమినీ యాప్‌లో ఒక 6, 7 ఫోటోస్ అయితే ఎన్హాన్స్ అయితే చేసుకోండి. యాడ్స్ చూడండి నో ప్రాబ్లమ్. ఓకే. ఒక 6, 7 ఫోటోస్ రిమినీ యాప్ క్రాకెడ్ వర్షన్ ఇవ్వమని అంటున్నారు చాలామంది. కానీ రిమినీ యాప్ మీరు ఎవ్వరు చెప్పినా కూడా నమ్మకండి. మ్యాక్సిమం అది ప్రాబ్లమ్ వస్తది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా. ఎంత చూసినా కూడా అన్ని మ్యాక్సిమం ఫేక్ వీడియోస్. మీ దగ్గర ఉంటే చెప్పండి. నేను వీడియో చేస్తాను. మీ దగ్గర యాడ్ లేకుండా యాప్ ఉంటే చెప్పండి. ఓకేనా? అన్ని ఫీచర్ అవైలబుల్‌గా ఉండేలాగా. కొన్ని ఫీచర్ అవైలబుల్‌గా అట్లా ఏమి ఉండదు. ఓకే. రిమినీ యాప్‌లో నేను ఒక 6, 7 ఫోటోస్ అయితే ఎన్హాన్స్ చేసుకున్నాను. మీరు కూడా చేసుకోవచ్చు. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అయితే చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. చేంజ్ చేసిన తర్వాత ఫోటోస్ అనేది కొంచెం జూమ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని నేను ఎక్కువ జూమ్ చేస్తాను. నాకు నచ్చినట్టు. స్టార్టింగ్‌లో ఒక 3, 4 ఫోటోస్ అనేది కొంచెం జూమ్‌లోనే పెట్టండి. 2 ఫోటోస్ ఎక్కువ ఏమొద్దు. ఈ స్టార్టింగ్‌లో ఇక్కడ చూడండి. ఈ 2 ఫోటోస్ నేను ఎక్కువ జూమ్‌లోనే పెట్టాను. ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి యానిమేషన్ ఉంటది. ఇంకోటి రైట్ సైడ్ నుంచి. ఓకే. దాని తర్వాత మిగతా ఫోటోస్ మీరు ఎట్లా పెట్టినా, రీప్లేస్ పెట్టినా, ఎఫెక్ట్ యాడ్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఓకే. ఇలాగైతే ప్రతి ఒక్కటి రీప్లేస్ పెట్టుకోండి. కింద ప్లస్ సెకన్ ఒక షేప్ తీసుకుంటున్నా. ఏదైనా ఒక షేప్ తీసుకోండి. ఇలాగైతే పెడుతున్నాను. సగంలో పెడుతున్నాను. ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. ఓకే. ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసిన. ఈ వైట్ కలర్‌ని ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్‌ని ఈ సైడ్ తీసుకొస్తున్నా. పైన ఇంకో డాట్స్ ఉంటది. ఈ లైన్‌ని ఇక్కడ తీసుకొస్తున్నా. ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎరేజ్ చేసేయండి. ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ వైట్ దగ్గర బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఇలా అయితే పెట్టుకోండి. ఓకే. ఇదైతే చూడండి కింద షాడో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. కలర్ గ్రేడింగ్ అని ఇచ్చాను మీకు. ఇందులో ఫాంట్ కూడా ఉంటది. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్స్ మొత్తం 30 లేయర్స్ అయితే ఉంటది. కాపీ చేసుకోండి. ఓకే. ఇక్కడ పేస్ట్ చేయండి. మనం ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి వీడియో చాలా సూపర్‌గా ఉంటది. వాటర్ మార్క్ అయితే అస్సలు మిస్ కాకండి. వాటర్ మార్క్ 100% పెట్టండి. ఓకేనా? ఇక్కడ నేను పెడుతున్నాను. ఏదైనా ఫాంట్ పెట్టుకోవచ్చు మీరు. నేను అదే ఫాంట్ పెడుతున్నాను. కానీ క్యాపిటల్ లెటర్‌లో పెడుతున్నాను. సైజ్ తక్కువ చేసి కొంచెం కింద పెడుతున్నాను అంతే. ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిమినీ యాప్ మీ దగ్గర ఫ్రీ వెర్షన్ ఉంటే చెప్పండి. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాను ప్రాబ్లమ్ వస్తుంది. జై హింద్.